గత 4-5 రోజులుగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ ఉన్నారు సార్. ముందుగా మహాసేన రాజేష్ ఈ అంశాన్ని లేవనెత్తితే ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు, తర్వాత ఆదిరెడ్డి వాసు ఒక కమెంట్ చేశారు. అంతకుముందు శ్రీనివాసరెడ్డి కడప జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కమెంట్ చేశారు. అండ్ రీసెంట్గా టీజీ భరత్ దావోస్లో కూడా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వాళ్ళిద్దరు సమక్షంలోనే తన మనసులోని మాటను అంటే లోకేష్కు అర్హత ఉంది, ఆయన గొప్ప గొప్ప చదువులు చదువుకుని వచ్చారు కాబట్టి ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఒకసారి టీజీ భరత్ బైట్ ప్లే చేయండి. మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఓకే, కాబోయే సీఎం అన్నారు. అంతకుముందు అందరూ కూడా డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్కి అని చెప్పి అందరికీ తెలుసు, అందరూ చూసే ఉంటారు సోషల్ మీడియాలో. శ్రీనివాసరెడ్డి మాట్లాడారు, ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. శ్రీనివాసరెడ్డి నేత మన చివరగా మాకు ఒక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ చివరగా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొంతమంది, కాదు సీఎంనే చేసేయాలని మరికొంతమంది. సో తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు, కానీ అంటే కొన్ని మీడియాల్లో వచ్చాయి సార్, మందలించారు టీజీ భరత్ని చంద్రబాబు నాయుడు, అలా మాట్లాడొద్దు అన్నారు అని చెప్పి. కానీ జనసేన పార్టీ అఫీషియల్గా నిన్న ఒక ప్రకటన చేసింది సార్. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అంశం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలకు కౌంటర్గా సామాజిక మాధ్యమాల్లో కానీ మీడియా ముందు కానీ ఎవ్వరూ స్పందించవద్దు అని చెప్పి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారికంగా ఒక వార్నింగ్ అనే అనుకోవాలి. అంతకుముందు అంటే ఈ వార్నింగ్ రాకముందు జనసేన పార్టీలో ఫైర్ బ్రాండ్ కిరణ్ రాయల్ ఒక కమెంట్ చేశారు, ఆ కమెంట్ కూడా విందాం. కిరణ్ రాయల్ గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ కేడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం శుభ్రంగా మంచిదే. ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోదాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల కోట్లాది అభిమానులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయం ఉంటాయి. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు. మనం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటారు, ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే 3-4 చంద్రబాబు గారితో కలిపి అలా అన్యూన్యంగా మనం నిజంగా కిరణ్ రాయల్ అనుమానపడినట్టే భయపడినట్టే జరిగింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయం స్టార్ట్ చేశారు. గతంలో ఎన్టీఆర్కి వెన్నుపోటు ఏ రకంగా పొడిచారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వాడుకుని ఆ రకంగానే వదిలేశారు. చంద్రబాబు నాయుడు నోటీసులో లేకుండా ఈ నాయకులందరూ అలా మాట్లాడరు కదా, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తొక్కేయడానికి, జనసేన పార్టీని తొక్కేయడానికి ఇదంతా జరుగుతోంది అని వైసీపీ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసింది సార్.
సో ఎలా చూడాలి సార్ ఈ మొత్తం రాజకీయం ఏంటి? అంటే జనసేనను తొక్కేస్తానికి ఇప్పటికిప్పుడు తెలుగుదేశానికి అవసరం ఉందని నేను అనుకోను. Yes, sir. ఏ రాజకీయ పార్టీ అయినా శాశ్వతంగా ఏ పార్టీతో మైత్రి ఉండవు, రాజకీయాలు మారుతూ ఉంటాయి. Yes, sir. ఇప్పటికిప్పుడు జనసేనను తొక్కేయాలనో పవన్ కళ్యాణ్ చిన్న చూపు చూడాలనో టీడీపీ యత్నిస్తోంది అనే వాదన నిజం కాదు. వైసీపీ సహజంగానే టీడీపీ జనసేన మధ్య దూరం పెంచాలని వైసీపీ కోరుకుంటుంది కనుక ఆ రకమైన వ్యాఖ్యానాలు చేస్తాయి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు లోకేష్లో పవన్ కళ్యాణ్కి ఇస్తున్న గౌరవంలో ఎలాంటి ప్రశ్న లేదు, Yes, sir. తగ్గింపు కూడా లేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్ చెప్తున్న గౌరవంలో కూడా తేడా లేదు. మరి ఏంటి, ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే డెఫినెట్గా రాజకీయాల్లో వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. 4 పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. బీజేపీ జనసేన టీడీపీతో పోలిస్తే బీజేపీ జనసేనకు మరింత సన్నిహితం. రేపు అనివార్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2029 2034 ఆ తర్వాత అయితే రాజకీయం చేయలేడు కదా. Yes. అనివార్యంగా ఎవరినైనా వృద్ధాప్యం ఇబ్బంది పెడుతుంది, వయసు ఎవరికి ఆగదు, ఎంత శక్తివంతుడికైనా. అందుకే నేను 29 తర్వాత అంటాను, 34 తర్వాత అనుకుందాను. ఎప్పుడో ఒక చోట అయితే చంద్రబాబు నాయుడు షుడ్ గివ్ వే టు సంబడి ఎల్స్. ఆ ఎవరు సంబడి అన్నప్పుడు ఖచ్చితంగా లోకేష్ అవుతారు. అందువల్ల వైసీపీలో జగన్, జనసేనకు పవన్, టీడీపీకి లోకేష్, బీజేపీకి ఎవరుంటారు? వాళ్ళు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడి పెట్టుకున్నారా తెలియదు మనకు. సో ఏదున్నా ఈ ముగ్గురు అయితే గ్యారంటీ, పవన్, లోకేష్, జగన్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కూటమి వచ్చాక పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కూటమి నిర్మాతలో ఒకరు. కూటమి విజయవంతం కావడానికి గేమ్ చేంజర్ చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఈ అధికారంలోకి వచ్చాక చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ప్రతి మాట జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కూడా తాజాగా మీకు తిరుపతి తొక్కే స్లాట్లో మనం చూసాం. ప్రజలు హర్షించే రీతిలో కూడా స్పందించాడు. టీడీపీ వాళ్ళు కుట్ర సిద్ధాంతాలు పట్టుకొని మాట్లాడుతున్న సమయంలో బేషరతుగా క్షమాపణ చెప్పేశాడు పవన్ కళ్యాణ్. చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్ చెప్పు అన్నాడు. ఆయన చెప్పక తప్పనిసరి పరిస్థితి. అంతకుముందు ఎవరో ఏదో అడిగితే చేస్తానన్నవాడు కూడా. సో ఇలా జరుగుతూ హోంమంత్రిని బహిరంగంగానే ప్రశ్నించాడు, మీరు నేను తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది అని. ఇవన్నీ కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నెలలో 14 రోజులు జనంలో ఉంటాను అని ప్రకటించాడు. సో పవన్ కళ్యాణ్ అసెట్ చేసుకుంటున్నాడు. అసెట్ చేసుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు కన్నా తానే అధికమో అని ఎక్కడా అసెట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాను పనిచేస్తున్నాననే అంశాన్ని పదే పదే చెప్తున్నాడు. కానీ అనివార్యంగా లోకేష్తో కంపేర్ చేసినప్పుడు అసెట్ చేసుకున్నట్టే అవుతుంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ లోకేష్తో కంపేర్ చేసుకొని పనిచేస్తున్నాడని అనుకోను. కానీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో చంద్రబాబు ఆధిక్యత, కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ల విషయం వస్తే అనివార్యంగా పవన్ కళ్యాణ్కి ఆధిక్యత ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన ఆ రోల్ ప్లే చేశాడు కనుక. ఇది సహజంగానే టీడీపీలో. కానీ చిన్న విషయం సార్, మరి పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ సీనియర్ కదా రాజకీయాల్లో. జూనియర్లు ఉండాలండి రాజకీయాల్లో. మోడీ కన్నా చంద్రబాబు నాయుడు సీనియర్, అసలు అర్థం లేని ప్రశ్న అది. సీనియర్లు రాజకీయాలు అదే గవర్నమెంట్ బ్యూరోక్రసీ అండి. మోడీ కన్నా చంద్రబాబు సీనియర్ కదా, మరి మోడీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్? చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఎందుకైండు? చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు కాంగ్రెస్ లో లేరా? బుచ్చయ్య చౌదరి గారు ఇంకా మరి ఆ ప్రశ్న వల్ల ఉపయోగం ఏముంటుంది? అంటే వాళ్ళనేది అట్లాంటి ప్రశ్నలకు అర్థమే లేదు కదా. అందువల్ల అంటే నా ఫ్లో దెబ్బతినే ప్రశ్న అది, వాళ్ళ ఉపయోగం ఏం లేదు. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే అనివార్యంగా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ అనేటువంటి కంపారిజన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మోర్ అసర్టివ్గా, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్గా కనబడుతున్నాడు. ఇది టీడీపీ వారు అంగీకరించలేని పరిస్థితికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మరి ఎలా, మా పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నంత కాలం పవన్ కళ్యాణ్ మీకు లోకేష్కు ఆ అవకాశం రాదు. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఆధిక్యత సాధిస్తాడు. పవన్ కళ్యాణ్ అసెట్ చేసుకుంటున్నాడు. అందువల్ల అని చెప్పి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండొద్దని అనలేము. ఈ డైలమా అనేది టీడీపీలో కనబడుతోంది. ఇప్పుడు మీకు కేవీఎల్ రాధాకృష్ణ కూడా తన వ్యాఖ్యానాలు చేసినట్లు మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలవదు, చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్నంతకాలం లోకేష్గా గుర్తింపు రాదు.
ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ కంపారిజన్ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కంపారిజన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడే పెద్ద, చంద్రబాబు నాయుడే నాయకుడు, అందులో డిస్ప్యూట్ లేదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా వేరే రకంగా వివరించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ కంపారిజన్ వస్తే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ది ఆధిక్యం